ఓం శ్రీ మాత్రే నమః. పరమ పవిత్రమైన దేవీ నవరాత్రులలో ప్రతి నిత్యము మనము అమ్మవారిని పూజించుకుంటూ అమ్మవారి ఉపాసన చేస్తూ ఉన్నాం కదా. అయితే 8వ రోజు అమ్మవారిని ఏ అలంకారంలో పూజించాలి, అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం ఏమిటి, పూజించాల్సిన పూలు ఏ రంగులో ఉండాలి, అమ్మవారికి పెట్టే చీర ఏ రంగులో ఉండాలి, ఆ రోజు ఏ ఆహారాన్ని మనం వదిలివేయాలి, ధ్యానించాల్సిన శ్లోకాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయటం వల్ల నేను చేసిన ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. 8వ రోజు విజయవాడలో కనకదుర్గ అమ్మవారిని దుర్గాదేవి రూపంలో అలంకారం చేసి పూజ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు తలస్నానం తప్పనిసరిగా చేయాలి. తలస్నానం చేసి దుర్గా అష్టకం, దుర్గా అమ్మవారి అష్టోత్తర నామాలతో పూజ, దుర్గా స్తోత్రాలు లాంటివి పఠించటం చాలా మంచిది. శ్రీశైలంలో భ్రమరాంబ అమ్మవారిని మహాగౌరీ రూపంలో అలంకారం చేసి పూజ చేస్తారు. ఈరోజు 8వ రోజు అమ్మవారికి ముఖ్యంగా పెట్టవలసిన నైవేద్యం వచ్చేసి పులగం అన్నము, పులిహార, చక్కెర పొంగలి. ఈ 3 నైవేద్యాలలో ఏదో ఒక రకం నైవేద్యమైనా పెట్టవచ్చు. లేదు అంటే 3 రకాల నైవేద్యాలను కూడా అమ్మవారికి నివేదన చేయవచ్చు. అమ్మవారికి పూజ చేసేటప్పుడు మనం ధరించాల్సిన వస్త్రాల యొక్క రంగు ఎరుపు రంగు. ఎరుపు రంగు చీర, లేదు అంటే పురుషులైతే కనుక ఎరుపు రంగు పంచె కట్టుకొని అమ్మవారికి పూజిస్తే చాలా మంచిది. అలాగే అమ్మవారికి పెట్టవలసిన చీర కూడా ఎరుపు రంగులోనే ఉండాలి. ఎరుపు రంగు వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించినట్లయితే మన మనసులోని కోరికలు త్వరగా తీరటానికి అవకాశం ఉంటుంది. అలాగే అమ్మవారికి పూజించాల్సిన పూల రంగు వచ్చేసి ఎరుపు రంగులో ఉన్న పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే మొండి పనులు కూడా జరగటానికి అవకాశం ఉంటుంది. ఎరుపు రంగులో ఉండే పూలు అంటే ఎర్రని మందారాలు కానీ, ఎరుపు రంగులో ఉండే చామంతులు, ఎరుపు రంగులో ఉండే గులాబీలు, ఎరుపు రంగులో ఉండే అక్షింతలు, ఎరుపు రంగులో ఉండే ఒత్తులతోనే దీపారాధన చేస్తే కూడా ఈరోజు చాలా మంచిది. అలాంటి ఎరుపు రంగు వస్తువులను ఉపయోగించి అమ్మవారికి పూజ చేయటం ఈరోజు శ్రేయస్కరం. ఈ 8వ రోజు మనం త్యజించాల్సిన ఆహారం వచ్చేసి మనకి ఏదైతే అమితమైన ఇష్టమో ఆ ఆహార పదార్థాన్ని త్యజించాలి. అంటే ఉదాహరణకు అరటిపండ్లు ఇష్టమైతే ఆ రోజు తినకూడదు, చక్కెర పొంగలి ఇష్టమైతే ఆ రోజు తినకూడదు, పులిహార కానీ, దద్దోజనం కానీ ఏ రకమైన ఆహార పదార్థం మనం ఎక్కువగా ప్రీతికరంగా తింటామో ఆ రోజు ఆ పదార్థాన్ని వదిలిపెట్టేయాలి. 8వ రోజు పూజ చేసిన తర్వాత ఒక ముత్తైదువును తీసుకొచ్చి ఆమెకు పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలతో అలంకారం చేసి ఆమెకు ఎరుపు రంగు వస్త్రాన్ని గనక మనం ఇచ్చినట్లయితే మన జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆమెను అమ్మవారి స్వరూపంగా భావించి ఆమెకు మర్యాదలు చేసి పంపించాలి. అలా చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహం మనకి కలగటానికి అవకాశం ఉంటుంది. అమ్మవారి పూజ చేయటం వలన 8వ రోజు మనకి శత్రు సంహారం అనేది జరుగుతుంది. అంతేకాకుండా శత్రువుల నుండి మనకి విముక్తి, అంటే శత్రువులు మనకి దూరం అయిపోతారు. అంతేకాకుండా అమ్మవారి పూజ 8వ రోజు చేయటం వలన దుష్ట శక్తులు కూడా మీ నుండి దూరం అయిపోతాయి. దుష్ట శక్తులు అంటే మీ ఇంటికి తగిలిన నరఘోష, నరపీడ లాంటి దుష్ట శక్తులు కూడా మిమ్మల్ని ఆవరించకుండా అమ్మవారు మిమ్మల్ని వాటి నుండి కాపాడుతారు. అంతేకాకుండా రోగ బాధలు కూడా తొలగిపోతాయి. ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి నుండి కూడా విముక్తి లభించడానికి అవకాశం ఉంటుంది అమ్మవారి పూజ చేయటం వలన. అమ్మవారిని 8వ రోజు ధ్యానించాల్సిన శ్లోకం వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ శ్లోకాన్ని రోజుకి 9 సార్లు, 27 సార్లు, 48 సార్లు, 108 సార్లు, అలా మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించండి. ఈ శ్లోకం గనక మీకు నోరు తిరగటం లేదు అంటే కనుక ఓం శ్రీ లలితాదేవి అయి నమః అని కానీ,
ఓం శ్రీ దుర్గామాతయే నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని కానీ ప్రతి నిత్యము కూడా మీరు మనసులో స్మరించుకుంటూ ఉండండి. మీకు అంతా మంచే జరుగుతుంది. ఈ విధంగా ఈ నియమాలను అనుసరించి ఎవరైతే దుర్గాదేవి పూజ చేసుకుంటారో వారి జీవితంలో కష్టాలనేది దూరమైపోతాయి. వారికి మంచి రోజులు రావడానికి అవకాశం ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.